మొన్నేమో ఐర్లాండ్ సిరీస్ లో, ఇప్పుడేమో ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశిని ఆడించండి ఆడించండి అని చెప్పి జనాలు గోల చేస్తున్నారు. నన్ను అడిగితే వైభవ్ సూర్యవంశిని ఆడించకపోవడమే కరెక్ట్ మామ. ఎందుకంటే టీమిండియా ప్రెజెంట్ ఒక కోఆర్డినేషన్ లో ఉంది. T20 వరల్డ్ కప్ తర్వాత మన వాళ్ళందరూ ఒక కోఆర్డినేషన్ ఫామ్ చేసుకున్నారు. ప్లేయర్స్ మధ్యలో ఒక కోఆర్డినేషన్ ఫామ్ అయింది. ఇప్పుడు వైభవ్ సూర్యవంశిని ఫిట్ చేయడం కోసం ఆ కోఆర్డినేషన్ దెబ్బతీయడం కంటే కూడా తనని బెంచ్ మీద కూర్చోబెట్టడమే బెటర్. ఎందుకంటే నెక్స్ట్ మనకి ఒలింపిక్స్ ఉన్నాయి, దాని తర్వాత మళ్ళీ T20 వరల్డ్ కప్ ఉంది. దానికోసం ఎవరైనా ప్రిపేర్ అవుతారు కానీ జస్ట్ బికాస్ ఆఫ్ వైభవ్ సూర్యవంశిని ఫిట్ చేయాలని చెప్పి కోఆర్డినేషన్ ఎవరు దెబ్బతీయరు. అదే టీమిండియా మేనేజ్మెంట్ కూడా చేస్తుంది. ఇన్ కేసు వైభవ్ సూర్యవంశిని పెట్టాలి అంటే కూడా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ని తీయాలి. టాప్ ఆర్డర్ లో కూర్చుంది ఎవరు? అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సంజు సామ్సన్. ఇషాన్ కిషన్ ని తీయలేం, ఎందుకంటే T20 ర్యాంకింగ్ లో ప్రెజెంట్ మనోడే టాప్ లో ఉన్నాడు, తన కింద అభిషేక్ శర్మ ఉన్నాడు. సో వీళ్ళిద్దరిని తీయలేం. తీస్తే ఇంకా సంజు సామ్సన్ ని తీయాలి. T20 వరల్డ్ కప్ లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ కొట్టిన ఒక ప్లేయర్ ని తీసేయడం అంటే జస్ట్ ఇమాజిన్. మీరు ఇమాజిన్ చేసి చెప్పండి, సంజు సామ్సన్ ని తీయడం కరెక్ట్ అంటారా? బికాస్ ఆఫ్ వైభవ్ సూర్యవంశి వచ్చాడు అని చెప్పి వీళ్ళ ముగ్గురు ప్లేస్ లో కాకపోతే ఇంకా ఏ ప్లేస్ లో కూడా తను ఆడు, ఎందుకంటే తను ఓపెనింగ్ బ్యాట్స్మెన్ కాబట్టి. పోనీ మీరు అడుగుతున్నట్టు నేను అడుగుతున్నట్టు వైభవ్ సూర్యవంశికి ఛాన్స్ ఇచ్చినా సరే తను ప్రూవ్ చేసుకుంటాడని గ్యారంటీ ఏంది? ఇన్ కేసు తనకి ఛాన్స్ ఇచ్చి తను ప్రూవ్ చేసుకోకపోతే తన కాన్ఫిడెన్స్ ఎంత దెబ్బతింటుందో తెలుసా? ఎందుకంటే మనోడు జస్ట్ ఒక మ్యాచ్ ఓడిపోతేనే మనోడు తట్టుకోలేకపోతున్నాడు, లిటరల్లీ ఏడుస్తున్నాడు. అలాంటి ఒక సిరీస్ లో ఛాన్స్ ఇచ్చి మనోడు ప్రూవ్ చేసుకోకపోతే లిటరల్లీ డిప్రెస్ అయిపోతాడు మనోడు. ఎంత ప్రో, ఆయన ఏజ్ 15 years. ఆ ఏజ్ కి పిల్లలు ఎలా ఉంటారో తెలుసు కదా, ఈజీగా డిప్రెస్ అవుతారు, ఈజీగా కాన్ఫిడెన్స్ లూజ్ అవుతారు. అలాంటి ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం కంటే కూడా తనని బెంచ్ మీద కూర్చోబెట్టడం బెటర్. బెంచ్ మీద కూర్చోబెట్టి కోచింగ్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది, ప్లేయర్స్ ఎలా ప్రాక్టీస్ చేస్తారు, ఇలాంటివి నేర్పిస్తే బెటర్ కదా. ఇలాంటివి చూపిస్తే ఫ్యూచర్లో తను వచ్చినప్పుడు బాగా పికప్ అవుతాడు, ఈజీగా పికప్ అవుతాడు. బ్రో తన ఏజ్ జస్ట్ 15 years మాత్రమే, తనకి చాలా ఫ్యూచర్ ఉంది, చాలా మ్యాచెస్ ఆడగలడు, ఫ్యూచర్ చాలా ఉంది మనోడికి. అప్పుడు వచ్చి తను ప్రూవ్ చేసుకుంటాడు. బట్ ఇప్పుడే మనం తనని పుష్ చేసి ఆడించండి అంటే బై మిస్టేక్ లో వాళ్ళు ఆడించినా సరే మనోడు ప్రూవ్ చేసుకున్నా సరే మనం తర్వాత తీసేస్తారు. మనం ఏదో పుష్ చేసి ఆడించండి అయినా సరే తనని ఆడించినా సరే నెక్స్ట్ మ్యాచ్ లో తీసేస్తారు. నెక్స్ట్ సిరీస్ లోనో నెక్స్ట్ దాని తర్వాత మ్యాచెస్ లో తీసేస్తారు. ఎందుకంటే టీమ్ కోఆర్డినేషన్ ఇంపార్టెంట్ అబ్బా. ఇక్కడ టీమ్ కోఆర్డినేషన్ ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి ఫ్యూచర్ ఈవెంట్స్ కావాలి. ఫ్యూచర్ ఈవెంట్స్ కోసమే ఏదైనా చేస్తారు ప్రెసెంట్. జస్ట్ బికాస్ ఆఫ్ ఒక ప్లేయర్ ని ఫిట్ చేయడం కోసం మొత్తం టీమ్ ని గెలగడం కంటే కూడా ఆ ప్లేయర్ ని బెంచ్ మీద కూర్చోబెట్టడమే బెటర్. అదే సూర్యవంశి ప్లేస్ లో చేస్తున్నారు. ఇప్పటికీ చెప్తున్నా, నన్ను అడిగితే వైభవ్ సూర్యవంశిని బెంచ్ మీద కూర్చోబెట్టడమే కరెక్ట్.